ఇక యువత సన్మార్గంలో నడవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ శ్రీ కిరణ్ ఖరే అన్నారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అంతరాష్ట్ర సరిహద్దు జిల్లాలు గడ్చిరోలి, బీజాపూర్ మరియు ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పరిధిలోని క్రీడాకారులకు ప్రజా భరోసా వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కలిసి ఎస్పీ వాలీబాల్ ఆడారు. క్రీడలతో మానసిక ఉల్లాసం, ఉత్సాహం లభిస్తాయని, సరిహద్దు ప్రజలు యువతతో మమేకమవ్వడమే ప్రజా భరోసా టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశమని ఎస్పీ పేర్కొన్నారు. యువత మావోయిస్టుల మాయమాటలు నమ్మవద్దని, సంఘ విద్రోహులకు దూరంగా ఉండాలన్నారు. యువత చెడు వ్యసనాలకు, బెట్టింగ్లకు దూరంగా ఉండాలన్నారు. ఈ టోర్నీలో మొత్తం 105 టీంలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ, డీఎస్పీ, సిఐలు, ఎస్ఐలు, వాలీబాల్ క్రీడాకారులు, ప్రజలు పాల్గొన్నారు. దమ్మూరు ప్లేయర్స్ యొక్క ఆటకు ప్రతిఘటన చేయడం జరిగింది. ఇక్కడ అమ్మట్పల్లి నుంచి ఒక టోర్నమెంట్ ఇప్పుడు జరుగుతుంది. దాంట్లో ఈ 3 రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర నుంచి, తెలంగాణ నుంచి, తర్వాత ఛత్తీస్గఢ్ నుంచి అందరూ ప్లేయర్స్ వచ్చి ఇక్కడ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పటివరకు టోటల్ 91 టీమ్స్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంకా కూడా కొన్ని టీమ్స్ వస్తుంది. సో ఈ 4 డేస్ కోసం ఇది టోర్నమెంట్ ఉంటుంది. అండ్ ఖచ్చితంగా ఒక పెద్దగా ఈ పాలిమేళాలో ఇప్పటివరకు జరగలేదు. ఆ టైప్లో ఒక మంచి టోర్నమెంట్ ఇప్పుడు జరుగుతుంది. ముందు లాస్ట్ ఒక నెల ముందు భూపాలపల్లిలో కూడా అక్కడ క్రికెట్ చాలా ఆడతారు. ఆ కోసం ఒక సక్సెస్ఫుల్ క్రికెట్ టోర్నమెంట్ అక్కడ చేయడం జరిగింది. చాలామంది ఇది స్పోర్ట్స్ మన్ స్పిరిట్ చూసుకొని ప్రాపర్గా అక్కడ పార్టిసిపేట్ కూడా చేశారు. వివిధ డిపార్ట్మెంట్ నుంచి కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా నేను సిఐ గారు, డిఎస్పీ గారికి చెప్తాం, ఏదైనా డిపార్ట్మెంటల్ లెవెల్లో కూడా కొన్ని టీమ్స్ ఉంటాయి, అది కూడా మీ పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. తర్వాత గుత్తిక నుంచి కూడా ఎవరైనా పార్టిసిపేషన్ ఉంటే, లోకల్ పోలీస్ ఉంటే, ఎస్ఐబి ఉంటే అందరూ ప్రాపర్గా కోఆర్డినేషన్ చేసి ఈ నక్సలిజంకి ఖతం చేస్తున్నారు. సో దాంట్లో మన తెలంగాణ స్టేట్ నుంచి నాట్ ఓన్లీ కామింగ్ ఆపరేషన్, కానీ ఏదైనా ఇది సరెండర్ చేయడానికి ఉంటే ఆ కోసం కూడా